బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. సుబ్రహ్మణ్యన్ స్వామి తరపున సీనియర్ న్యాయవాది రాజశేఖరరావు వాదనలు వినిపించారు. కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని, కానీ ఏపీ సీఎం చేసిన ప్రకటన టీటీడీ చెప్పిన దానికి భిన్నంగా ఉందని అన్నారు. ప్రాథమిక స్థాయిలో నాణ్యతా పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించబోమని టీటీడీ చెబుతోంది. శాంపుళ్లను ఎక్కడి నుంచి సేకరించారు? తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపుళ్లను సేకరించారా? ఇందులో రాజకీయ జోక్యాన్ని అనుమతించవచ్చా అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి 100% వాడలేదని టీటీడీ అధికారి చెబుతున్నారు. అయితే బహిరంగ ప్రకటన ఏ ప్రాతిపదికన చేశారనే దానిపై తాను ఆందోళన చెందుతున్నానని అన్నారు సుబ్రహ్మణ్యన్ స్వామి తరపు న్యాయవాది. సుప్రీంకోర్టులో టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. సుబ్రహ్మణ్యన్ స్వామి తరపున సీనియర్ న్యాయవాది రాజశేఖరరావు వాదనలు వినిపించారు. కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని, కానీ ఏపీ సీఎం చేసిన ప్రకటన టీటీడీ చెప్పిన దానికి భిన్నంగా ఉందని అన్నారు. ప్రాథమిక స్థాయిలో నాణ్యతలు పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించబోమని టీటీడీ చెబుతోందని, శాంపిల్స్ను ఎక్కడి నుంచి సేకరించారు? తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపిల్స్ సేకరించారా? ఇందులో రాజకీయ జోక్యాన్ని అనుమతించవచ్చా అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి 100% వాడలేదని టీటీడీ అధికారి చెప్తున్నారు. అయితే బహిరంగ ప్రకటన ఏ ప్రాతిపదికన చేశారనే దానిపై తాను ఆందోళన చెందుతున్నానన్నారు సుబ్రహ్మణ్యన్ స్వామి తరపు న్యాయవాది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారంలో రోజుకు అంశం తెరపైకి వస్తోంది. ఇప్పుడు ఏ ప్రాతిపదికన సీఎం ఈ ప్రకటన చేశారంటూ టీటీడీ అధికారి తరపు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ కొనసాగిస్తుంది. ఈ విచారణ కీలకంగా మారింది. ఇటు స్వయాన జస్టిస్ న్యాయమూర్తులే ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జస్టిస్ గవాయ్ కానీ, మరోవైపు జస్టిస్ కే విశ్వనాథులు ఇద్దరు కూడా అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా దీంట్లో కల్తీ జరిగింది మీరు చెప్తారంటూ కూడా ఇటు టీటీడీ తరపున వాదనలు వినిపిస్తున్న సిద్ధార్థ లూథ్రాను, ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గని ఇద్దరిని కూడా ఇటు ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్ అలాగే జస్టిస్ కే విశ్వనాథులు ఇద్దరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ప్రజలు కల్తీ జరిగినట్లుగా మాకు సమాచారం ఇచ్చారు, దీనిపై విచారణ చేపట్టమంటూ కూడా లూథ్రా తెలిపారు. అయితే కల్తీ జరిగినట్లు మీకు ఏ విధంగా రుజువైందంటూ కూడా లూథ్రాను అలాగే ముకుల్ రోహత్గని, జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే కేవి విశ్వనాథ్ ఇద్దరు కూడా ప్రశ్నించారు. అంటే నిర్ధారణ ఏ విధంగా నిర్ధారణ చేశారు? అంటే ఏదైతే కల్తీ జరిగింది 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అవి కల్తీ జరిగిందని రిటర్న్ పంపించారు కదా, మరి అదే నేను ఇక్కడ వినియోగించారని మీ విధంగా చెప్పగలరు అంటూ కూడా వారిని ఇద్దరు న్యాయమూర్తులు కూడా ప్రశ్నించారు. ఒకవేళ కల్తీ జరిగినప్పటికీ కూడా సిట్టుతో దర్యాప్తు ప్రారంభించారు కాబట్టి సిట్టుతో విచారణ చేపించాల్సి ఉంది, కానీ మీరు మీడియా ముందుకు ఏ విధంగా వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు అంటూ కూడా న్యాయమూర్తులు ఇద్దరు కూడా చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయమూర్తులు, ఇటు టీటీడీ తరపున వాదనలు వినిపిస్తున్న ఇద్దరిని కూడా అటు సిద్ధార్థ లూథ్రా టీటీడీ తరపున వాదనలు వినిపిస్తున్నారు, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపిస్తున్నారు. వారిద్దరిని కూడా ప్రశ్నించారు. అంటే అక్కడ కల్తీ జరిగినప్పుడు విచారణ చేపట్టాలి, కానీ మీరు మీడియా ముందుకు వచ్చి ఏ విధంగా బహిరంగంగా ప్రకటన చేస్తారు అనేది ప్రధానంగా వారు ప్రశ్నించారు. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రకటన చేయకూడదు, ముందుగా విచారణ చేపట్టాలి అనేది ప్రధానంగా ఇద్దరు న్యాయమూర్తులు కూడా చెప్పారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ వివాదం అనేది మొదట చంద్రబాబు దీనిపై వివాదం మొత్తం కల్తీ జరిగినట్లుగా ఆరోపణ చేయడం, దాని తర్వాత గుజరాత్లోని ఎన్డీడీబీ సంబంధించిన ల్యాబ్లో దీనిపై ప్రధానంగా ల్యాబ్ టెస్ట్ చేశారు. అక్కడ కూడా దీంట్లో కల్తీ జరిగినట్లుగా కూడా ముందుగా ధృవీకరించారు. వాడారు కల్తీకి సంబంధించిన
ఈ నెయ్యిలో కల్తీ నెయ్యి వాడారు, ఎటువంటి దేనికి సంబంధించిన నూనెలు వాడారు, నెయ్యిని వాడారు అనేది ప్రధానికి ఇక్కడ ప్రశ్నగా మారింది. కానీ ఇక్కడ చంద్రబాబు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు మీడియాకు ముందుకు వెళ్ళి కల్తీ జరిగింది, దీంట్లో కల్తీ నెయ్యిని వినియోగించారని ఏ విధంగా మీడియా ముందుకు వెళ్ళి చెప్తారు అనేది ప్రధానంగా ప్రశ్నించారు. అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం అక్కడ పవిత్ర పుణ్యక్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదానికి సంబంధించి, అంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది భక్తులు శ్రీవారిని పూజిస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇటువంటి ప్రకటనలు ఉండకూడదు అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం భావిస్తోంది. చెప్పండి ప్రియా. రైట్ శివ, అయితే టీటీడీ ఇప్పటికే 100% కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీ అధికారి చెప్తున్నారు. మరి ఇది చాలా సున్నితమైన అంశం. ఇలాంటి అంశాన్ని బహిరంగంగా ప్రకటించేటప్పుడు ఏ ప్రాతిపదికన మీరు దాన్ని ప్రస్తావించారు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఇవన్నీ తెలియకుండానే ఏపీ సీఎం స్థాయిలో ఉండి చంద్రబాబు ఇలాంటి ప్రకటన చేశారా, ఇలాంటివి ఏం ఫాలో చేయలేదంటారా? డెఫినెట్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, అటు ముఖ్యమంత్రిగా పలుసార్లు ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు రెండవసారి. అయితే కానీ మొత్తం ఆధారాలతో సహా ఆధారాలను కూడా ల్యాబ్ టెస్టులు కూడా సేకరించిన తర్వాతే మీడియాకు వివరాలు వెల్లడించారనేది ప్రధానంగా ఆ పార్టీ తరఫున, అంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలైతే చెప్తున్నారు. అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా వేగ్గా ముందుకు వచ్చి అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉండదు. కాబట్టి అంటే అనుభవజ్ఞులైన చంద్రబాబు చెప్పే మాటలో వాస్తవం ఉంటుంది అనేది ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే హిందువులందరూ కూడా గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఉన్న ధర్మారెడ్డి కానీ, టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీరందరిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులు జోక్యం చేసుకుని, న్యాయస్థానాలు జోక్యం చేసుకుని వారిపై హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డు ప్రసాదానికి సంబంధించి కల్తీకి సంబంధించి ఏదైతే వారు నిర్ణయాలు తీసుకున్నారో, ఇది కల్తీ నెయ్యి వాడారో, ఏదైతే జంతువులకు సంబంధించిన పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్ అని వినియోగించారని ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అది వాస్తవమా కాదా అనేది న్యాయస్థానమే దీనిపై విచారణ చేపట్టి విచారణలో నిజమని తేలితే మాత్రం వారిని కఠినంగా శిక్షించాలి అనేది కూడా ప్రధానంగా హిందువులందరూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు. ఎటువంటి ఆధారాలు లేవు, రాజకీయ కక్షతోనే ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా తాను కూడా పిటిషన్ దాఖలు చేశారు. అంటే సిట్ అనేది రాష్ట్ర పరిధిలో ఉండే దర్యాప్తు సంస్థ కాబట్టి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలి. మరోవైపు అంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఈ విచారణ జరిపించాలనేది ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి తరఫున పొన్నవల సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మొత్తంగా చూసుకుంటే సీనియర్ న్యాయవాదులు ఈ టీటీడీకి సంబంధించిన లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై వాదనలు వినిపిస్తున్నారు. ఇటు సిద్ధార్థ అలూద్రా కానీ, ముకుల్ రోహత్గి, మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా కూడా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ వాదనలు అనేవి కీలకంగా మారాయి. ఇటు స్వయాన జడ్జెసే దీనిపై ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి మీరు ఈ వ్యాఖ్యలు చేస్తారు, అంటే దానికి సంబంధించి అసలు ఆధారాలు ఉన్నాయా లేదా, ఆ ఆధారాలు లేకుండా కేవలం కల్తీ జరిగిందని మాత్రమే మీరు నిర్ధారించుకుని ఆ కల్తీ జరిగిన నెయ్యిని ఆ ప్రసాదంలో వినియోగించారా లేదా అనేది కూడా స్పష్టమైన ఆధారాలు ఉండాలి. అటువంటి స్పష్టమైన ఆధారాలు మీరు నిరూపించగలరా? మరోవైపు ప్రెస్ మీట్లు, ఒకవైపు సిట్ ఏర్పాటు చేశారు, అక్కడ కల్తీ నెయ్యి వినియోగించారని చెప్పారు. ఒకవైపు దర్యాప్తు కొనసాగించాల్సింది పోయి మీరే ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు ఏ విధంగా పెడతారు? అలా ప్రెస్ మీట్లు ప్రకటన చేయడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించాల్సి ఉంటుంది. దీన్ని రాజకీయ జోక్యంగా చూడాల్సింది. ఈ టీటీడీకి సంబంధించిన వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా ప్రధానంగా ఇద్దరు న్యాయమూర్తులు, ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదిని, మరొక టీటీడీ తరపున న్యాయవాదులు ఇద్దరిని కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.